మీ పిల్లలకి తరచుగా ప్రతి నెల జ్వరం వస్తుందా? అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. హలో అండి. నేను డాక్టర్ భార్గవి అరుణ్, పీడియాట్రిషియన్, రాఘవి హాస్పిటల్. సో, మీరొకటి గమనించారో లేదో, మనం కొత్తగా పిల్లల్ని డే కేర్‌లోనో, లేకపోతే ప్లే గ్రూప్‌లోనో వేసినప్పుడు, ఒక సంవత్సరం అంతా వాళ్ళకి జ్వరం వస్తూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి నెల కూడా వస్తూ ఉంటుంది. సో, దీన్ని మనం సీరియస్‌గా తీసుకోవాలా? అంటే ఖచ్చితంగా అవసరం లేదు. యూజువల్లీ వాళ్ళు ఒకటేసారి ఇన్ని రోజులు ఇంట్లో అంటే ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి కానీ, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌కి కానీ ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఇంట్లో చక్కగా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఇలాంటివి ఫీవర్ అనేది మీరు చూడరు. బట్ ఒకసారి బయట ఎన్విరాన్మెంట్‌కి 10 మంది పిల్లల్లో ఎక్స్‌పోజ్ అయినప్పుడు వాళ్ళకి కొత్తగా వైరల్ అండ్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది. సో, వెంటనే ఏం జరుగుతుంది? బాడీ అనేది ఇమ్యూనిటీ మెకానిజం అనేది స్టార్ట్ చేసేస్తుంది. సో, వాళ్ళకి యాంటీబాడీ ప్రొటెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇది మంచిదనమాట. ప్రతి నెల మీ పిల్లలకి జ్వరం వస్తుంది అనంటే, అది బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజంతో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకొని, బాడీని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి. సో, కంగారు పడకండి. ఎప్పుడు కంగారు పడాలి మరి అనంటే, సపోజ్ ఆ ఫీవర్ కనుక మోర్ దాన్ 3-5 డేస్ వస్తుంది. తగ్గట్లేదు. నార్మల్ ఫీవర్ మెడికేషన్ వేసాము. బేబీకి రెస్ట్ ఇచ్చాము. లిక్విడ్స్ ఇచ్చాము. అయినా కూడా ఫీవర్ మోర్ దాన్ 3 డేస్ కంటిన్యూ అవుతుంది. సెకండ్ థింగ్ ఎవ్రీ టైమ్ హై ఫీవర్ స్పైక్ వస్తుంది. అంటే యూజువల్లీ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ 100 డిగ్రీస్ ఆఫ్ ఫారెన్‌హీట్ టెంపరేచర్ వరకు మనం నార్మల్‌గానే కన్సిడర్ చేయాలి. అంతకంటే ఎక్కువగా ఫీవర్ వస్తుందా? అదొకటి మీరు రికార్డ్ చేసుకోవాలి. అదొకటి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఖచ్చితంగా ప్రతిసారి మీ పిల్లలకి యాంటీబయోటిక్స్ కానీ, ఇంకేదన్నా వేరే ఎక్కువగా మెడిసిన్స్ వాడితేనే జ్వరం తగ్గుతుందా? ఇదొకటి చూసుకోండి. అలా వాడుతున్నారు అనంటే దాని ఉద్దేశ్యం ఏంటి అనంటే మీ పిల్లలకి ఇన్ఫెక్షన్ అనేది కొంచెం సివియర్‌గా వస్తుంది. లేదా వాళ్ళ ఓన్ ఇమ్యూనిటీని వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు అనేది రీజన్ అనమాట. సో, ఇలాంటివి ఉంటే తప్పించి రెగ్యులర్‌గా మీ పిల్లలకి ప్రతి నెల జ్వరం వస్తుంది, పోతుంది. దానంతట అదే 2, 3 రోజుల్లో తగ్గిపోతుంది అనంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ దట్ యువర్ చైల్డ్ హాస్ గుడ్ ఇమ్యూనిటీ.